నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కంట్రీస్, క్యాపిటల్స్, కరెన్సీస్ అండ్ ఎంబ్లమ్స్. ఏంటి మాస్టారు, జీకేలో కంట్రీస్, క్యాపిటల్స్ కూడా నేర్చుకోవడం అంత ఇంపార్టెంట్ అన్న డౌట్ మీకు రావచ్చు. లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఒక కంట్రీ గురించి మనం మాట్లాడేటప్పుడు కంట్రీ అంటూ కూడా అక్కడ ఎవరున్నారు? బేసిక్గా జనాలు ఉన్నారు. ఆ జనాలు అన్నప్పుడు వాళ్ళని అడ్మినిస్టర్ చేయడానికి అదంతా కూడా ఒక ప్లేస్ నుంచి జరుగుతుంది కదా. ఇప్పుడు ఉదాహరణకి మీరు విజయనగర రాజ్యం లేదా కాకతీయ సామ్రాజ్యం అని అంటారు. ఇప్పుడు కాకతీయ సామ్రాజ్యం అంటే రాజు కాకతీయ సామ్రాజ్యం మొత్తం తిరుగుతూ ఉంటాడు కదా రోజంతా, ఏదో ఒక పర్టికులర్ ప్లేస్లో ఉంటాడు. సో రాజు ఎక్కడ ఉంటే దాన్నే రాజధానిగా చేస్తాడు, దాన్నే క్యాపిటల్గా చేస్తాడు. సో ఆ రాజ్యం యొక్క పరిపాలన మొత్తం కూడా ఆ క్యాపిటల్ నుంచే జరుగుతుంది. సో డిసిజన్స్ అన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి అండ్ హెన్స్ దట్ పర్టికులర్ ప్లేస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అలానే ప్రతి దేశానికి ఒక క్యాపిటల్ ఉంటుంది అండ్ పొలిటికల్గా అయినా సరే, అడ్మినిస్ట్రేటివ్ పరంగా అయినా సరే, ఇన్ వాట్ ఎవర్ బీ ద డిఫరెంట్ వేస్ ఆ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ హెన్స్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఒక కంట్రీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దాని క్యాపిటల్ అట్లీస్ట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకి ఫ్రాన్స్ అన్నాము, ఫ్రాన్స్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఉదాహరణకి కెనడా తీసుకోండి. ఇప్పుడు కెనడా యొక్క క్యాపిటల్ ఏంటిది? ఒట్టావా. కానీ మీరు కెనడాలో జాగ్రత్తగా గమనించినట్టయితే వ్యాంకోవర్, టొరాంటో, ఒంటారియో ఈ ప్లేసెస్ అన్నీ బాగా పాపులర్. ఈవెన్ మీరు అమెరికా తీసుకోండి, అమెరికాలో బాగా పాపులర్ అయిన ప్లేస్ ఏంటిది? శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్కు, న్యూజెర్సీ ఇవన్నీ బాగా పాపులర్. కానీ అమెరికా క్యాపిటల్ ఏంటిది? వాషింగ్టన్ డీసీ. పోనీ ఇండియా తీసుకోండి, ఇండియాలో పాపులర్ ప్లేసెస్ అనగానే మనకి ఎక్కువ గుర్తొచ్చేది ఏంటిది? ఢిల్లీ, ముంబై, కలకత్తా, హైదరాబాదు, చెన్నై ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో క్యాపిటల్ ఏదన్నా అవ్వచ్చు కదా. లేదు ఆస్ట్రేలియా తీసుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్. ఆస్ట్రేలియా యొక్క క్యాపిటల్ అనగానే మనలో చాలామంది అసలు ఆలోచించకుండానే మెల్బోర్న్, సిడ్నీ అయి ఉంటుంది అంటారు. ఎవరికో బాగా తెలిస్తే తప్పితే వాళ్ళు క్యాన్బెర్రా అని చెప్పరు. ఎందుకంటే ఈ మెల్బోర్న్, సిడ్నీ అనేవి బాగా డెవలప్ అయిన ప్లేసెస్, జనాలు ఎక్కువ మంది అక్కడే ఉన్నారు, అవే బాగా డెవలప్ అయిపోయాయి కాబట్టి అవే క్యాపిటల్ అని అనుకుంటారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు ఆబ్వియస్లీ డిఫరెంట్ రీజన్స్తో క్వశ్చన్స్ అడగచ్చు కాబట్టి మనం ఇలాంటివి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో ఇట్స్ స్టాటిక్ పార్ట్, ఇక్కడ మనం అనలైజ్ చేయడానికి పెద్దగా ఏమీ ఉండదు. బట్ ఈవెన్ దెన్ వీ హ్యావ్ టు రిమెంబర్ దోస్, ఎస్పెషల్లీ ఏవైతే మేజర్ కంట్రీస్ ఉన్నాయో. ఇప్పుడు మనం చైనాతో మాట్లాడుతున్నాము అని అంటారు. చైనాతో మాట్లాడడం అంటే ఇండియన్ డిప్లొమాట్స్ చైనాలో ఉన్న ఒక ప్లేస్కి వెళ్తారు. మోస్ట్లీ ఎక్కడికి వెళ్తారు? చైనా యొక్క క్యాపిటల్కి వెళ్తారు. సో రేపు ఫ్యూచర్లో వాళ్ళ క్యాపిటల్ సిటీ పేరు చెప్పి ఇది ఏ దేశం యొక్క క్యాపిటల్ అని అడిగారు అనుకోండి, అప్పుడు మనకు తెలియాలి కదా. అందుకని ఈ పర్టికులర్ టాపిక్లో మనం ఎవ్రీ కంట్రీ, దాని యొక్క క్యాపిటల్ ఏంటి, ఆ కంట్రీలో ఉన్న కరెన్సీ ఏంటి, ఒకవేళ ఇంతకుముందు వాళ్ళు వేరే ఏదైనా కరెన్సీ యూస్ చేస్తుంటే ఆ కరెన్సీ ఏంటి, అలానే ఏవైతే మేజర్ కంట్రీస్ ఉన్నాయో అంటే అమెరికా, చైనా, ఇండియా, రష్యా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఇలాంటి మేజర్ కంట్రీస్ యొక్క నేషనల్ ఎంబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. మరి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ కంట్రీ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అనగానే మనకి బాగా గుర్తొచ్చే పేరు తాలిబాన్. గుర్తుపెట్టుకోండి, ఈవెన్ దో దిస్ ఇస్ జీకే, ఈవెన్ దో దిస్ ఇస్ స్టాటిక్ పార్ట్, మీరు ఎంతసేపు కేవలం కంట్రీ క్యాపిటల్ ఏంటి, కంట్రీ కరెన్సీ ఏంటి అలా గుర్తుపెట్టుకుంటే మీకు చాలా డిఫికల్ట్ అవుతుంది. ఒకవేళ వార్తల్లో ఏదన్నా కంట్రీ యొక్క పేరు బాగా ఎక్కువగా వినిపించినా, లేదు ఆ దేశానికి సంబంధించి ఏదైనా యాక్టివిటీ చోటు చేసుకున్నా, ఉదాహరణకి ఇప్పుడు రష్యా వెళ్ళి ఉక్రెయిన్ మీద దాడి చేసింది. సో ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ అనేవి ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు రష్యా క్యాపిటల్ తెలుసుకోవాలి, అలానే ఉక్రెయిన్ క్యాపిటల్ కూడా తెలుసుకోవాలి. అలానే ఇప్పుడు క్రికెట్ మీరు జాగ్రత్తగా ఫాలో అవుతారు అనుకోండి, మీకు క్రికెట్ అంటే బాగా ఇష్టం అనుకోండి, క్రికెట్కి సంబంధించి 2022లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ చోటు చేసుకుంది. ఏంటిది? T20 వరల్డ్ కప్. T20 వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది? ఆస్ట్రేలియాలో. సో ఆస్ట్రేలియా క్యాపిటల్ అడిగే అవకాశం ఉంది. అలానే అమెరికా, ఇవన్నీ కూడా చాలా పెద్ద దేశాలు కాబట్టి వాటి గురించి అడిగే అవకాశం ఉంది. అలానే రీసెంట్గా చైనా శ్రీలంకలో ఉన్న ఒక పోర్ట్ని 99 ఇయర్స్కి లీజుకి తీసుకుంది. ఆ పోర్ట్ ఏది? హంబన్ తోట. సో ఇప్పుడు ఈ ప్లేస్ న్యూస్లో ఉంది, కానీ అందరికీ హంబన్ తోట అని తెలిసే అవకాశం లేదు కదా. సో అట్లీస్ట్ కంట్రీకి క్యాపిటల్ అని తెలిసి ఉండాలని చెప్పి అప్పుడు శ్రీలంక క్యాపిటల్ ఏంటి అని అడిగే అవకాశం ఉంది. లేదు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేసి ఒకవైపు 5 కంట్రీలు, ఇంకోవైపు 5 క్యాపిటల్స్ ఇచ్చి ఈ కంట్రీ యొక్క క్యాపిటల్స్ని మ్యాచ్ చేయండి అంటారు. అందుకని కంట్రీ యొక్క క్యాపిటల్ కరెన్సీ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఏ కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలనుకుంటే ముందు ఏవైతే బాగా వార్తల్లో వినిపిస్తున్నాయో, లేదు యునైటెడ్ నేషన్స్లో ఏవైతే 5 పర్మనెంట్ కంట్రీస్ ఉన్నాయో, లేదా మిగిలిన ఏవైతే నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉన్నాయో, అలా మీరు G7 కంట్రీస్ అవ్వచ్చు, బ్రిక్ నేషన్స్ అవ్వచ్చు, లేదు మన ఏషియన్ ఏదైతే ఉందో, లేదా మన సార్క్ ఏదైతే ఉందో వాటిలో ఏవైతే కంట్రీస్ ఉన్నాయో వాటి యొక్క క్యాపిటల్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు చిన్న దేశాల దగ్గరికి వెళ్ళొచ్చు. ఏదైతేనే ఆఫ్ఘనిస్తాన్ అనగానే మనకి బాగా వినిపించే పేరు తాలిబాన్, బికాజ్ ఇప్పుడు తాలిబాన్ని పరిపాలిస్తున్నారు. అలానే ఆఫ్ఘనిస్తాన్ అనగానే క్రికెట్ గుర్తొస్తుంది. రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ వీళ్ళందరూ పాపులర్ ప్లేయర్స్. ఏదైతేనే ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ కాబుల్, వాళ్ళ యొక్క కరెన్సీ అఫ్ఘనీ, అలానే వాళ్ళ యొక్క ఎంబ్లమ్ లయన్. అండ్ ఏ కాంటినెంట్లో ఉంది? ఏషియా. ఇది కూడా
ఒక 4 కంట్రీలు ఇచ్చి ఈ కంట్రీలు ఏ కాంటినెంట్లో ఉన్నాయని కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు. అండ్ హెన్స్ ఏ కాంటినెంట్లో ఉందో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆఫ్ఘనిస్తాన్, క్యాపిటల్ కాబుల్, కరెన్సీ వచ్చేసి అఫ్ఘనీ. ఇక్కడ మనకి ఈజీగా క్లూ ఏంటంటే అఫ్ఘనీ అనే పేరు స్టార్టింగ్లో ఉంది, అదే దాని కరెన్సీ కూడా. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అలానే ఇది ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫ్లాగ్. మీరు అనొచ్చు సార్ ఫ్లాగ్ని కూడా ఎగ్జామ్లో అడుగుతారా అని. ఏమో చెప్పలేము. కాంపిటీషన్ పెరిగిపోతే ఇన్ని రోజులు ఇవి అడుగుతూ వచ్చారు కాబట్టి మేబీ ఫ్యూచర్లో జెండా ఇచ్చేసి ఇది ఏ దేశం జెండా అని అడగచ్చు. సో వీ నెవర్ నో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఎనీథింగ్ మై టేక్ ప్లేస్. అందుకని మనం ఎంతవరకు ప్రిపేర్ అవ్వగలిగితే అంతవరకు ప్రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ మనం నేషనల్ ఫ్లాగ్స్ అని కూడా గమనిద్దాం. ఓకే, నెక్స్ట్ కంట్రీ వచ్చి అల్బానియా. దీని క్యాపిటల్ టిరానా. కొంతమంది దీనిని టిరేన్ అని కూడా అంటూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. కొన్ని చోట్ల టిరేన్ అని కూడా రాస్తూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. టిరానా, టిరేన్ రెండు అల్బానియా యొక్క క్యాపిటల్. రెండు వేరే వేరే ప్లేస్ కాదు, ఒకటే ప్లేస్ని రెండు వేరే వేరే పేర్లతో పిలుస్తున్నారు. దీని యొక్క కరెన్సీ లేక్. మామూలుగా మీరు ఏదైతే లేక్ ఉందో ఆ విధంగా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇది ఎక్కడుందంటే యూరోప్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడుంది? ఏషియాలో ఉంది. అల్బానియా వచ్చేసి యూరోప్లో ఉంది. అండ్ ఇది అల్బానియా దేశం యొక్క జాతీయ జెండా. అండ్ నెక్స్ట్ కంట్రీ వచ్చి అల్జీరియా. దీని యొక్క క్యాపిటల్స్ అల్జీర్స్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అల్జీరియాలో ఐఏ తీసేసి ఎస్ పెట్టేస్తే దాని క్యాపిటల్ వచ్చేస్తుంది. అలానే దాని యొక్క కరెన్సీ దీనార్. ఎక్కడుంది ఇది అంటే ఆఫ్రికాలో ఉంది, ఈజిప్ట్ పక్కన ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు అల్జీరియాకి సంబంధించి ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే సహారా ఎడారి. ఆఫ్రికన్ కాంటినెంట్లో నార్థన్ పార్ట్ మొత్తం కూడా సహారా ఎడారి ఉంటుంది. అక్కడ అల్జీరియా, లిబియా, ఈజిప్ట్ ఈ 3 కంట్రీస్లో ఆ సహారా ఎడారి ఉంది. అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కంట్రీ వచ్చి అండోరా. అండోరా క్యాపిటల్ అండోరా లావెల్లా. సో అండోరా ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఈ లావెల్లా ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. గుర్తుపెట్టుకోండి, దీని పేరే క్యాపిటల్ అని క్లూ ఉంటే చాలు. అలానే దీని కరెన్సీ వచ్చేసి యూరో. అండ్ ఇది ఎక్కడుందంటే యూరోప్. సో మీకు ఇక్కడ ఇంకో క్లూ ఏంటంటే యూరోప్ కాంటినెంట్లో ఏవైతే కంట్రీస్ ఉన్నాయో మోస్ట్లీ వాటి యొక్క కరెన్సీ యూరోనే ఉంటుంది. ఒకప్పుడు మేబీ డిఫరెంట్ కరెన్సీస్ ఉంటున్నా కూడా ఒకవేళ అవి యూరోపియన్ యూనియన్లో భాగమైతే మోస్ట్లీ అవి యూరోనే యూజ్ చేస్తాయి. సో మీరు ఒకవేళ కరెన్సీని జాగ్రత్తగా ఐడెంటిఫై చేయలేకపోతే అట్లీస్ట్ ఆప్షన్స్లో కూడా యూరో ఉందనుకోండి, అప్పుడు మీరు యూరోని పెట్టేయచ్చు. ఆ హింట్ని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కంట్రీ వచ్చేసి అంగోలా. దీని యొక్క క్యాపిటల్ లువాండా. అండ్ దీని యొక్క కరెన్సీ న్యూ క్వాన్జా. ఇది ఎక్కడుందంటే ఆఫ్రికా. సో పేర్లన్నీ కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. బట్ మనం ఒకటి జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే అంగోలా లాతో ఎండ్ అవుతుంది, ఇది లువాతో స్టార్ట్ అవుతుంది. అలా ఏమన్నా లాజిక్ ఉంటే అంగోలా లువాండా అలా ఏదైనా గుర్తుపెట్టుకోండి. అలానే న్యూ క్వాన్జా అనేది దాని యొక్క కరెన్సీ. సో రిమెంబర్ ఎనీవేస్ ఈ అంగోలా అనేది అంత పెద్ద మేజర్ కంట్రీ కూడా కాదు. ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ ఫ్రాన్స్, ఇట్స్ నాట్ లైక్ జర్మనీ, చైనా, రష్యా, ఇట్స్ నాట్ లైక్ ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా. సో అది అంత మేజర్ కంట్రీ కాదు కాబట్టి అడిగే అవకాశం కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ హెన్స్ ఇట్స్ ఫైన్. బట్ ఈవెన్ దెన్ మనం ఛాన్స్ తీసుకోలేం కాబట్టి వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు గెట్ సమ్ హింట్స్ అంతే. అండ్ నెక్స్ట్ వచ్చి యాంటిగ్వా అండ్ బార్బుడా. ఇది ఎక్కడుందంటే కరేబియన్ ఐలాండ్స్. మీరు ఎప్పుడైనా వెస్ట్ ఇండీస్ అని పేరు వినే ఉంటారు. సో ఆ వెస్ట్ ఇండీస్ ప్రాంతం ఏదైతుందో దాన్ని కరేబియన్ దీవులో లేదా కరేబియన్ ఐలాండ్స్ అంటారు. ఆ ఐలాండ్లో ఒక్కొక్క ఐలాండ్ ఒక్కొక్క కంట్రీ అలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో అందులో ఒకటి యాంటిగ్వా అండ్ బార్బుడా. దాని యొక్క క్యాపిటల్ వచ్చి సెయింట్ జాన్స్. అక్కడ వాళ్ళు యూజ్ చేసే కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్. మీరు అనొచ్చు యూఎస్ ఒక్కదానికే కదా డాలర్ ఉండాలి, ఇదేంటి ఈస్ట్ కరేబియన్ డాలర్ అని. కెనడాకి డాలర్ ఉంటుంది, జింబాబ్వేకి డాలర్ ఉంటుంది, ఆస్ట్రేలియాకి డాలర్ ఉంటుంది. అలా డిఫరెంట్ కంట్రీస్కి డాలర్స్ ఉంటాయి. అండ్ అది వాళ్ళ యొక్క డాలర్. సో అమెరికా డాలర్కి ఏదైతే వాల్యూ ఉందో అది ఈస్ట్ కరేబియన్ డాలర్కి ఉండదు ఆ వాల్యూ, బికాజ్ ఈ కరెన్సీ వేరు. కాకపోతే వాళ్ళు కూడా దాన్ని డాలర్ అనే పిలుస్తున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడుంది అంటే నార్త్ అమెరికా. చాలామంది ఎంతసేపు నార్త్ అమెరికా అనగానే మెక్సికో, అమెరికా, కెనడా ఈ 3 ఉన్నాయనుకుంటారు. బట్ నార్త్ అమెరికాలో ఈ వెస్ట్ ఇండీస్, కరేబియన్ ఐలాండ్స్కి సంబంధించిన అన్ని కంట్రీస్ కూడా నార్త్ అమెరికాకి వస్తే ఆ విషయం కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ రిమెంబర్ ఇవన్నీ ఐలాండ్ నేషన్స్ కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, మేబీ ఒక ఎర్త్ క్వేక్ వస్తేనో, లేదు ఒక వాల్కెనో ఎరప్ట్ అయితేనో, లేదు ఒకవేళ వెస్ట్ ఇండీస్ వాళ్ళు వరల్డ్ కప్ గెలిస్తేనో, అలాంటి ఏదైనా మేజర్ ఈవెంట్స్ జరిగితే అప్పుడు ఆ కంట్రీస్ కూడా న్యూస్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు మేబీ అడగచ్చు. లేదంటే అంతగా అడిగే అవకాశం లేదు. ఆ విషయం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అందుకని ఈవెన్ దో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకున్నా సరే అప్పటికప్పుడు న్యూస్ని ఫాలో అవుతుంటేనే మీరు దీన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ఈజీగా ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నౌ కమ్స్ వన్ మోర్ ఇంపార్టెంట్ కంట్రీ విచ్ ఈస్ అర్జెంటీనా. అర్జెంటీనా యొక్క క్యాపిటల్ బ్యూనోస్ ఎయిరిస్. అండ్ అక్కడ వాళ్ళు ఉపయోగించే కరెన్సీ పెసో. అండ్ ఇది ఏ కాంటినెంట్లో ఉంది అంటే సౌత్ అమెరికా. సో అర్జెంటీనా యొక్క ఎంబ్లమ్ వచ్చి సన్ ఆఫ్ మే, అంటే సన్ విత్ అ ఫేస్ సింబల్. మీరు ఈవెన్ అర్జెంటీనా యొక్క ఫ్లాగ్లో గమనించినా సరే సూర్యుడికి 2 కళ్ళు ముక్కు ఉండి ఏదో సూర్యుడికి ఫేస్ ఉన్నట్టుంది కదా, అది వాళ్ళ యొక్క నేషనల్ ఎంబ్లమ్ కూడా, జాతీయ చిహ్నం కూడా.
అండ్ దిస్ ఈస్ ద ఫ్లాగ్. ఓకే, అలానే అర్జెంటీనా ఫుట్బాల్కి బాగా పాపులర్. అండ్ ఫుట్బాల్కి సంబంధించి ఇద్దరు మేజర్ ప్లేయర్స్ ఉన్నారు. ఒకళ్ళు డీగో మ్యారడోనా, ఇంకోళ్ళు లయోనెల్ మెస్సీ. కొంతమంది అతన్ని లియోనెల్ మెస్సీ అని కూడా అంటారు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. సో మెస్సీ, డీగో మ్యారడోనా వీళ్ళిద్దరు బాగా పాపులర్. సో ఆ విధంగా కూడా రేపు ఒకవేళ ఫ్యూచర్లో ఎస్పెషల్లీ 2022 సంవత్సరంలో ఫీఫా వరల్డ్ కప్ కూడా జరుగుతుంది. ఫీఫా అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్స్. ఎలా అయితే క్రికెట్కి వరల్డ్ కప్ ఉంటుందో అలా ఫుట్బాల్కి వరల్డ్ కప్ అనమాట. సో అర్జెంటీనా తరపు నుంచి లియోనెల్ మెస్సీ ఆడుతుంటే, సో మేబీ అర్జెంటీనా గెలిస్తే క్వశ్చన్స్లో అడిగే అవకాశం ఉంది. సో అర్జెంటీనా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కంట్రీ వచ్చి అర్మేనియా. దీని యొక్క క్యాపిటల్ ఎరవాన్. దీని యొక్క కరెన్సీ డ్రామ్. అలానే ఇది ఏ కాంటినెంట్లో ఉంది అంటే ఏషియా. సో ఇక్కడ మనకి మెన్, రామ్, వాన్. సో ఈ పేర్లు గుర్తొస్తున్నాయి కదా. మెన్ అంటే తెలుసు మనకి పురుషుడు అని, వాన్ కార్, అలానే ర్యామ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ లేదా రాముడు. అలా ఏదో ఒక విధంగా మీరు ఏదైనా హింట్ మీరు క్రియేట్ చేసుకోగలిగితే చేసుకోండి. అండ్ నౌ కమ్స్ వన్ మోర్ మేజర్ కంట్రీ విచ్ ఈస్ ఆస్ట్రేలియా. అండ్ రిమెంబర్, ఆస్ట్రేలియా ఏ కాంటినెంట్లో ఉంది అని అంటే ఇక్కడ ఓషనియా ఉంది కదా. కొన్నిసార్లు ఆస్ట్రేలియా అండ్ ఓషనియా అని కూడా రాస్తూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఆస్ట్రేలియా ఇస్ ద ఓన్లీ నేషన్ కాంటినెంట్. అఫ్ కోర్స్ ఈ కాంటినెంట్లో న్యూజిలాండ్ అనే కంట్రీ కూడా ఉంది, టాస్మానియా అవి కూడా ఉన్నాయి. కానీ కాకపోతే దీన్ని సింపుల్గా అలా పిలుస్తారు, ఇట్స్ ద ఓన్లీ కంట్రీ కాంటినెంట్ లేదా నేషన్ కాంటినెంట్ అని. ఎందుకు? నార్త్ అమెరికా అంటే కెనడా, యూఎస్ఏ లాంటి పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. యూరోప్లో ఆబ్వియస్లీ చాలా దేశాలు ఉన్నాయి. ఏషియాలో చైనా ఉంది, రష్యా ఉంది, జపాన్ ఉంది, కొరియా ఉంది, ఇండియా ఉంది, పాకిస్తాన్, శ్రీలంక. ఆఫ్రికాలో కూడా సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, కాంగో, జాంబియా ఉన్నాయి. సౌత్ అమెరికాలో బ్రెజిల్, అర్జెంటీనా, కొలంబియా, వెనిజులా ఇలా చాలా కంట్రీస్ ఉన్నాయి. కానీ ఆస్ట్రేలియాలో హార్డ్లీ 2 or 3 కంట్రీస్ ఉన్నాయి. అందుకే దాన్ని ఒకప్పుడు ఆస్ట్రేలియా అండ్ ఓషనియా అని పిలిచేవాళ్ళు. కాకపోతే అలా పిలవడం వల్ల న్యూజిలాండ్ లాంటి కంట్రీల ఐడెంటిటీ పోతుంది అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఓన్లీ ఓషనియా అని పిలుస్తున్నారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏదైతే నేను కమింగ్ బ్యాక్, ఆస్ట్రేలియా క్యాపిటల్ ఏంటి గుర్తుంది కదా. ఆస్ట్రేలియాస్ క్యాపిటల్ ఈస్ క్యాన్బెర్రా. ఇట్స్ నాట్ మెల్బోర్న్, ఇట్స్ నాట్ సిడ్నీ. ఎలా అయితే ఇండియా యొక్క క్యాపిటల్ ఢిల్లీ అయినా కూడా ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కాల్కటా బాగా పాపులర్ అయ్యాయో, బిజినెస్ సెంటర్స్ కావచ్చు, ఐటీ సెంటర్స్ కావచ్చు, ఫైనాన్షియల్ సెంటర్స్ కావచ్చు, అలానే ఆస్ట్రేలియాలో సిడ్నీ, మెల్బోర్న్ బాగా డెవలప్ అయ్యాయి యాజ్ కంపేర్ టు క్యాన్బెర్రా. కాకపోతే దాని యొక్క క్యాపిటల్ క్యాన్బెర్రా. ఓకే, అలానే వాళ్ళు యూస్ చేసే కరెన్సీ ఏంటంటే ఆస్ట్రేలియన్ డాలర్. మనం ఇందాక తెలుసుకున్నాం, ఇట్ నీడ్ నాట్ టు బి ది సేమ్ అమెరికన్ డాలర్, బట్ వాళ్ళు డాలర్ యూస్ చేస్తారు, బట్ అది వాళ్ళ ఓన్ డాలర్ అండ్ హెన్స్ ద నేమ్ ఆస్ట్రేలియన్ డాలర్. అండ్ వాళ్ళ యొక్క నేషనల్ ఎంబ్లం వచ్చేసి సదర్న్ క్రాస్ కాన్స్టలేషన్, 5 పాయింటెడ్ స్టార్స్, అలానే కంగారు అండ్ ఈము. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ చూడొచ్చు 1 2 3 4 5 6 ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇది ఇక్కడ మీరు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గమనించాలి. ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో అది యునైటెడ్ కింగ్డమ్ ఫ్లాగ్ లాగా ఉంటుంది. దాన్ని యూనియన్ జాక్ అంటారు. ఇది ఒకవేళ యాడ్ అయితే అప్పుడు అది ఆస్ట్రేలియా ఫ్లాగ్ అవుతుంది. ఓన్లీ ఈ పర్టికులర్ పార్ట్ ఉంటే అది యునైటెడ్ కింగ్డమ్ ఫ్లాగ్ అవుతుంది. ఈ వైట్ స్టార్స్కి ఒకవేళ రెడ్ బ్యాక్గ్రౌండ్ వస్తే అది న్యూజిలాండ్ ఫ్లాగ్ అయిపోతుంది. రిమెంబర్, ఒకప్పుడు ఈ ప్రాంతాలని ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి, వాళ్ళు ఇంకా కామన్వెల్త్లో పార్టే కాబట్టి వాళ్ళు అలాంటి ఫ్లాగ్ని ఫాలో అవుతున్నారు. అండ్ ఆస్ట్రేలియా యొక్క నేషనల్ యానిమల్ క్యాంగరు, నేషనల్ బర్డ్ ఈము. ఈము అనేది ఆల్మోస్ట్ ఆస్ట్రిచ్ లానే ఉంటుంది, బట్ నాట్ అన్ ఆస్ట్రిచ్, రిమెంబర్ దాట్. అండ్ నెక్స్ట్ కంట్రీ వచ్చి ఆస్ట్రియా. గుర్తుందా? ఓన్లీ కంట్రీ విచ్ ఈస్ ఆఫ్ఘనిస్తాన్. మిగతా అన్ని కూడా ఏతో స్టార్ట్ అయ్యి ఏతోనే ఎండ్ అవుతాయి. అండ్ దీని యొక్క క్యాపిటల్ వచ్చి వియన్నా. ఫస్ట్ వరల్డ్ వార్కి సంబంధించి ఆస్ట్రియా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ ఆస్ట్రియాలో ఏ కరెన్సీని యూస్ చేస్తారు అంటే యూరో, బట్ అంతకుముందు వాళ్ళు షిల్లింగ్ అనే కరెన్సీని యూస్ చేసేవాళ్ళు. సో ఒకప్పుడు షిల్లింగ్ యూస్ చేశారు కాబట్టి ఇట్స్ ఆఫ్ నో ఇంపార్టెంట్ రైట్ నో. కాకపోతే మనం జస్ట్ తెలుసుకుంటున్నాం అంతే. గుర్తుంది కదా, యూరోప్లో ఉన్న మెజారిటీ కంట్రీస్ ఏవైతే యూరోపియన్ యూనియన్లో ఉన్నాయో, ఎందుకు అనంటే ఇప్పుడు బ్రిటన్ ఉంది, ఇట్స్ ఎ మేజర్ కంట్రీ, కానీ అది యూరోపియన్ యూనియన్లో భాగం కాదు. అందుకని మనం యూరోపియన్ యూనియన్ స్పెసిఫిక్గా చెప్పుకుంటున్నాం. సో ఏ కంట్రీ అయితే యూరోపియన్ యూనియన్లో మెంబర్గా ఉందో వాళ్ళు యూరోనే కరెన్సీగా యూస్ చేస్తారు, కామన్ కరెన్సీ అందరికీ కాబట్టి. సో ఒకప్పుడు వాళ్ళు షిల్లింగ్ యూస్ చేస్తారు, బట్ రైట్ నో దే ఆర్ యూజింగ్ యూరో. ఏ కాంటినెంట్లో ఉందో యూరోప్ అర్థమైపోయింది మనకి. ఎంబ్లం వచ్చేసి గోల్డెన్ ఈగిల్, అల్పైన్ జెంటియన్, ఎడెల్విస్. సో ఇక్కడ మేజర్గా 3 ఉన్నా కూడా మనం ఏదైతే అన్నిటికంటే ఈజీగా ఉందో గుర్తుపట్టడానికి దాన్ని గుర్తుపెట్టుకుందాం. సో గోల్డెన్ ఈగిల్. సో ఆస్ట్రియా యొక్క ఎంబ్లం వచ్చేసి గోల్డెన్ ఈగిల్. అండ్ నెక్స్ట్ కంట్రీ వచ్చి అజర్బైజాన్. నౌ లెట్ మీ టెల్ యూ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఇందాక నుంచి మనం ఏతో ఉన్న కంట్రీస్ అన్నిటి తెలుసుకుంటూ వస్తున్నాం కదా, దాని యొక్క క్యాపిటల్ ఏంటి, కరెన్సీ ఏంటి అని. మీరు ఒకవేళ అన్ని కంట్రీస్ని జాగ్రత్తగా గమనించుంటే ఓన్లీ 2 కంట్రీస్ యొక్క పేర్లు మట్టుకే ఏతో స్టార్ట్ అయ్యి వేరే లెటర్తో ఎండ్ అయ్యాయి. మిగతా అన్ని కంట్రీస్ యొక్క పేర్లు ఏతో స్టార్ట్ అయ్యి ఏతోనే ఎండ్ అయ్యాయి. అజర్బైజాన్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ ఏతో స్టార్ట్ అయింది, ఎంతో ఎండ్ అయింది, ఏతో స్టార్ట్ అయింది, ఎంతో ఎండ్ అయింది. మిగతా అన్ని అర్మేనియా, అంగోలా, అండోరా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, అర్జెంటీనా. సో ఇవన్నీ కూడా ఏతో స్టార్ట్ ఏతో ఎండ్ అవుతుంది. వేరేజ్
సో ఈ రెండింటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కమింగ్ బ్యాక్, అజర్బైజాన్, దీని యొక్క క్యాపిటల్ బాకు అండ్ దీని యొక్క కరెన్సీ మన్నత్. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇంకో వే ఏంటంటే, మన్నత్ అని మన ఇండియాకి సంబంధించిన ఒక సినీ నటుడు షారుఖ్ ఖాన్ యొక్క ఇంటి పేరు అది. సో షారుఖ్ ఖాన్ గుర్తుపెట్టుకున్నా మీకు ఆ విధంగా కరెన్సీ గుర్తొచ్చేస్తుంది మన్నత్ అని. అలానే ఇది ఏ కాంటినెంట్లో ఉంది అంటే ఏషియాలో ఉంది.